చాలామంది ఇక్కడికి గెస్ట్స్ వచ్చినప్పుడు డౌట్ ఏం అడుగుతారు అంటే సెల్ఫ్గా నేర్చుకుంటారు కదా, మరి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇట్లా టఫ్ సబ్జెక్ట్స్ ఎలా వాళ్ళు సొంతంగా నేర్చుకోగలుగుతారా? సెల్ఫ్ లెర్నింగ్లో ఈ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ ఎట్లా చదువుతారు అని అంటే, మనకు నార్మల్గా క్లాసెస్లో చెప్తుంటే వాళ్ళు చెప్తుంటే మనకు అర్థమవుతుంటుంది, కానీ దాన్ని మనం ఎంజాయ్ చేయలేము అనిపిస్తుంది. టాపిక్ అక్కడితో కట్ అయిపోతే మళ్ళీ ఒక్కసారి కనెక్ట్ కాకపోవచ్చు. మీకు అప్పుడు అక్షరంలో చదివేటప్పుడు బాగా ఎమోషనల్గా ఫీల్ అయ్యి ఇప్పుడు ఆలోచిస్తే ఏంది దీని గురించా నేను ఇంత ఎమోషనల్గా ఫీల్ అయ్యింది అని అనిపించిన ఆ విషయం ఏంటి? కరోనా టైంలో ఏంటంటే 9 to 12 బాగా ఎండలో వర్క్ చేసి తర్వాత 1 o'clock అప్పుడు టిఫిన్స్ పెట్టేవాళ్ళు. మార్నింగ్ రైస్ పెట్టేది, ఆఫ్టర్నూన్ టిఫిన్స్లో అప్పటికి ఇంకా ఆకలి ఎక్కువ వేసినప్పుడు ఉప్మా చేశారు, కానీ అది లిమిటెడ్ అని చెప్పి కొంచెమే పెట్టారనమాట. అంత ఆకలి ఉన్నప్పుడు అంత కొంచెమే పెట్టారు అని అన్నప్పుడు ఇంకా అసలు జీవితంలో ఉప్మా కోసం ఎప్పుడు ఏడుస్తా అని అనుకుంటాను. ఏమనిపిస్తుంటుంది అప్పుడప్పుడు గుర్తు తెచ్చుకుంటావు కదా అక్షరం గురించి, ఆ మెమరీస్ని ఒకసారి గుర్తు తెచ్చుకున్నప్పుడు, లేకపోతే ఇంకేమైనా నీకేమనిపిస్తుంది వెన్ యూ లుక్ బ్యాక్? ఇంకా చాలా గుర్తు తెచ్చుకునేది ఏంటంటే, ఇంక అందరితో కలిపి మనం పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ కూడా చేసాం. ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, BVO ఇలాంటి పెద్ద ప్రోగ్రామ్స్లో అందరూ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళతో అట్లా ఉండడం అనేది ఇంకా చాలా పెద్ద అచీవ్మెంట్ అట్లా అనిపిస్తుంది.